నల్ల పెట్టిరా ఎట్లా మెసేజ్ పెట్టినా చూసినావా मिट्टपल्ली वंशोद्भवस्य सर्वय्य नामधेयस्य धर्मपत्नी भारतम्म नामधेयवत्याः श्रीनिवास नामधेयस्य धर्मपत्नी कविता नामधेयवत्याः चरिष्मा नामधेयवत्याः ईश्वर नामधेयस्य धर्मपत्नी सुजाता नामधेयवत्याः श्री हर्षिता नामधेयवत्याः श्री महिनेत्रा नामधेयवत्याः मम सहकुटुम्बानां ऋषिकहोत्रोद्भवस्य कृष्णय नामधेयस्य धर्मपत्नी चंद्रकला नामधेयवत्याः सहकुटुम्बानां मम सहकुटुम्बस्य पाण्डरय नामधेयस्य धर्मपत्नी सुब्रह्म नामधेयवत्याः सहकुटुम्बानां वेणुमाधव नामधेयस्य स्वाति नामधेयवत्याः ईशा नामधेयवत्याः सहकुटुम्बानां गुच्छय नामधेयस्य चंद्रकला नामधेयवत्याः रमेश नामधेयस्य
श्रीजा नामदेवत्याः चिन्मयी नामदेवत्याः सहकुटुम्बानां नामधेयस्य लक्ष्मी शिल्पा नामदेवत्याः श्रीकान्त नामधेयस्य श्री सौम्या नामदेवत्याः सहकुटुम्बानां चेसिंदा सुधाकर नामधेयस्य धर्मपत्नी संध्या रानी नामदेवत्याः धर्मवती श्रीदेवी नामदेवत्याः श्री वैष्णवी नामदेवत्याः लक्ष्मी कमंडलोत्रोद्भवस्य रामगौडामधेयस्य शैलजा नामदेवत्याः सहकुटुम्बानां विदिशगोत्रोद्भवस्य अरविन्दनामधेयस्य తమిళము ఇవన్నీ భాషలు అందుకే మన దగ్గరగా ఉంటాం సంస్కృతంలోని పదాలు తెలుగులో ఉంటాయి అందుకని దేవ భాష ఈ యొక్క సాంప్రదాయంలో ఉన్నటువంటి భాష ఈ మంత్రాలన్నీ సంస్కృతంలోనే ఉంటాయి ఇవన్నీ అర్థమవుతాయని మనకి సంస్కృతాలు తీసేసి ఇంగ్లీష్ని ప్రవేశపెట్టాయి విద్యాలయం అని ఉండేదండి విద్యాలయం ఆలయం వైద్య ఆలయం అన్ని ఆలయాలే అదన్నీ ఆలయంలోనే ఉండేది సార్ పూర్వం ఎక్కడ ఉండేది వైద్యము గుళ్ళోనే విద్యా గుళ్ళోనే నాట్యాలయం గుళ్ళోనే అన్ని గుళ్ళోనే ఇవన్నింటినీ తీసి శాలలు చేశారు గోశాల అశ్వశాల పాఠశాల మన పిల్లలు కూడా పశువులు అయ్యారు పశువుల దొడ్డి గుట్టలు కొడతాం బస్సు ఎక్కించి వాళ్ళు వేసి తాళం వేస్తారు మళ్ళీ తర్వాత వస్తుంది ఏమంటే ఆలయంలో పంపించట్లా శాలలో పంపిస్తారు అట్లా చేంజ్ చేస్తారు గుర్తుపెట్టుకోండి అయినా సరే మీలాంటి మహానుభావులు భూమి మీద ఉండడం ఇంకా సంస్కృతిని కాపాడడం ఆలయాలు కట్టడం అయిపోయి వదిలేస్తుంది ఇన్ని చేయడం వల్ల ఇంకా వేదం నిలబడుతోంది వేదం ముందుకెళ్తోంది వేద ధర్మం ఇంకా ముందు తరాలకు అందుతోందంటే మీలాంటి వాళ్ళని ఇంకా భగవంతుడు సృష్టిస్తూనే ఉన్నాడు మీరు ఇన్ని పనులు కంకణ పెట్టుకుని పనులు చేస్తున్నారు ఇది మామూలు జన్మ కాదు అని చెప్పడానికి నేను ఇంత ప్రయత్నం చేస్తున్నాను సంకల్పంలో దాదాపుగా అవన్నీ అడిగి ఈ వార్షికోత్సవ సంకల్పం కూడా చెప్పారు అంటే ఆ పెట్టిన యంత్రానికి మళ్ళీ చైతన్యం రావాలి ఆ విగ్రహంలోకి మళ్ళీ శక్తి ధారం వస్తున్నారు మీరు మళ్ళీ ప్రతిష్ఠ చేసినట్టే ఈ రోజు మొత్తం మళ్ళీ విగ్రహం ప్రతిష్ఠ చేసినంత ఫలితం రాబోతుంది
తూర్పు వైపు నీళ్లు చల్లండి. ప్రాచ్యాది సేవ దక్షిణం వైపు చల్లండి. దక్షిణాయ దిశమాత వెనక్కి చల్లండి. స్వస్తి పుణ్యాః మంత్ర దక్షిణ మానసోత్సాహ పరిమిత హిరణ్యం సంప్రదతే నమః వాస్తవోపదే ప్రత్యాని యస్మాన్ వా వేషమేవ భవానః వాస్తవోపదే జన్మయా జన్మయా గోత్యా వాస్తవోపదే విశ్వరూపాణ్యా విశన్నా శుభం శుభం స్వస్తి నత్తాక్ష వరిష్ఠే మహద్భోతమాయ దేవతా వెయ్యి పుష్కరాలలో స్నానం చేసిన ఫలితం, 14 లోకాల్లో ఉన్న అన్ని నదులలో స్నానం చేసిన ఫలితం వచ్చే స్థితి వస్తుంది. వచ్చే స్థితి అలా ఇలా గురువు గారు అంటే మీకే తెలుసు. ఆవులో ఎన్ని లోకాలు? 33 కోట్ల మంది దేవతలు. 14 లోకాలు ఆవులోనే ఉన్నాయి కదా. మరి ఆ చెంబుల్లో ఏం పోయించాం ఆయనతో బాటిల్తో? గోమూత్రం. మరి ఆ లోపల నుంచి వచ్చినప్పుడు 14 లోకాలలో ఉన్న అన్ని దేవతల యొక్క అభిషేక తీర్థము, 14 లోకాల్లో ఉన్న అన్ని నదుల తీర్థము వచ్చినట్టే కదా. రెఫరెన్స్ కూడా సాక్ష్యం కూడా ఇస్తున్నాను, మీకు అనుమానం లేకుండా. అంటే వార్షికోత్సవం చేసి దేవుడికి మళ్ళీ పునః ప్రాణం పోసి యజ్ఞం చేసి కళ్యాణం చేయాలి అంటే 14 లోకాలకి వెళ్ళి స్నానం చేసి వచ్చారు. అన్ని నదులలో స్నానం చేసి వచ్చారు. అంత గొప్ప విషయం ఇక్కడ వారికి కూడా దానికి ప్రథమ పౌరుడు మీరే కాబట్టి స్వామివారు మిమ్మల్ని కూడా ఆహ్వానం చేశారు. చాలా సంతోషం. మేము ఈ కార్యక్రమ పత్రిక రాసుకునే రోజు బాగా ఆలోచనలో పడ్డాం. వర్షం పడితే ఎట్లా, ఎండ పడితే ఎట్లా, కూలర్లు తెచ్చుకెళ్తాం, ఏమీ అక్కర్లేదయా నేనే వస్తున్నానని ఈశ్వరుడు చల్లగా ఉంచాడు. కూలర్లు వేసుకోబుద్దామట్లా, ఎండ అనిపించట్లా, వర్షం అనిపించట్లా. ప్రకృతి అంతా కార్తీక మాసంలో ఎలా ఉంటుందో అలా సెట్ చేసేసింది. కార్తీక చేతికి ఆడవాళ్ళకి ఎడమ చేతి కట్టుకోండి, మగవాళ్ళు అలాగే ఉంచుకోండి. ఎన్ని రోజులు ఉన్నా పర్వాలేదు. ఆడవాళ్ళు మాత్రం రాత్రి కళ్యాణం అయిపోయిన తర్వాత మీ ఇంటికి వెళ్ళాక తీసి దేవుడి దూరంలో మినిమం 41 రోజుల నుంచి తర్వాత ఇక్కడ నీళ్ళలో జలంలో వేయండి. లేదా ఉన్నా పర్వాలేదు, యాత్రలకు వెళ్ళినప్పుడు వేయచ్చు. రుద్రులు 11 రుద్రులు అంటాం కదా, అలాగా వారి చేత శివ సంకల్పంతో. ఎందుకంటే ఈ లోకానికి మొత్తం ఐశ్వర్యం ఇచ్చింది కూడా శివుడే సార్. కుబేరుడికి లక్ష్మీదేవికి ఐశ్వర్యం ఇచ్చింది కూడా శివుడే. వారి ద్వారా ఇప్పించాం. వాళ్ళు అన్యాసంలో పెడతారు. వారిని ఆశీర్వచన పూర్వకంగా మన మామూలు సభల్లో అయితే సన్మానం అంటాం, దేవాలయంలో అయితే శేష వస్త్రము అంటారు. ఆ ఈశ్వరుడు అమ్మవారు కృష్ణుడు పంపించిన వస్త్రాన్ని వారికి శేష వస్త్రంగా సమర్పణ చేస్తున్నారు. స్వస్తిగా परमेश्वर संपूर्ण अनुग्रह प्रसाद सिद्धि वस्तु तथा
మీకు వచ్చేస్తారు అంటే ఆర్డర్లో చేయగల అట్లీట్ అయినా పర్లేదు నేను చెప్తాను
గట్టిగా గొంతుతో పిలవండి. కాళ్ళు మార్చుకోండి, పాదాలు ఒకదాని ఒకటి, చేతులు చాచండి, చెవులు ఆడించండి. ఇంతే. ఇవన్నీ చేయాలి. ఏ గుడికి వెళ్ళినా ఈ 8లో 8 గుర్తుపెట్టుకొని చేయాలి. చేస్తారు, పెద్దలు చేస్తారు. మనందరం కళ్యాణ మండప నిర్మాణంలో ఎందరో భాగస్వాములై బాధ్యతతో ఈ కార్యక్రమంలో మరి పాల్పంచుకున్నటువంటి మన దాతలు మరి ముందుకొచ్చారు. వారితో పాటు మరికొంతమంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని, మరి స్థిరస్థాయిగా వారి పేరు నిలిచిపోతుందని, మరి ఇందులో 5 లక్షలు చెల్లించిన వారికి రూమ్ సౌకర్యం గుడి దగ్గర అభిషేకం ప్రారంభమవుతుంది. ఇక్కడ వేసిన వాళ్ళకి అభిషేకం నిర్వహించవలసిందిగా ప్రారంభిస్తున్నాం. 5 లక్షల వరకు చెల్లించిన వారికి రూమ్ వారి పేరు మీద నిర్మాణం అవుతుంది. మరి ఈ అవకాశాన్ని భక్తులు ఇంకా ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని భావిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క నిర్మాణంలో భాగస్వాములైనటువంటి ఎందరో దాతలు ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములై బాధ్యతతో ఈ యొక్క కార్యక్రమాన్ని భుజస్కంధాలపై వేసుకొని మరి యొక్క శ్రీ బ్రహ్మాంబ మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణంలో ఈ కళ్యాణ మండప నిర్మాణానికి సహకారం అందించినటువంటి దాతలు చిలుకూరి గోవిందు, కాకరాజపల్లి వాస్తవ్యులు చిలుకూరి గోవిందు ఈరోజు 1,11,116 రూపాయలు ప్రకటించారు. వారికి కూడా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని రూపాయలు చెల్లించి అవకాశం ఇంకా ఉంది. దయచేసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. దయచేసి దేవాలయం ముందు దూరంలో 4 వీలర్ అడ్డం ఉన్నది. కార్ నెంబర్ 3574 దయచేసి అక్కడ ఇబ్బందిగా ఉంది. రావడానికి రవాణా సౌకర్యం ఇబ్బందిగా ఉంది. దయచేసి परब्रह्म समेत मल्लिकार्जुन स्वामी देवता 1विंशति महोत्सवाक्षय कर्मणि ब्रह्मोत्सव प्रसाद सिद्धि द्वारा यावत् भक्त जनानां सकल कार्य अनुकूलिता दिव्य सिद्ध्यर्थं पंचामृत सहित विशेषणार्थं कर्म करिष्ये। तदंगा दशपाश संकलशाधनं करिष्ये। कलशे गंधपुष्पाक्षतेर भिक्षाकलसिस्तमुखेष्णकण्ठे समाशितः सर्वे कलशा समाशितः भवे भवेन इति पाद्यं समर्पयामि। अति भवे भवसमायते अर्घ्यं समर्पयामि। भवोद्भवाय नमः आचमनीयं समर्पयामि। वामदेवाय नमः इति स्नानम् अथ पंचामृत स्नानम्। ओम सद्योजातं प्रपद्यामि सद्योजाताय नमो नमः। भवे भवेन अति भवे भवोद्भवाय नमः। आप्याय स्वसमेतस्य स्वस्वामिष्यं भवामाय संगते मल्लिकार्जुन स्वामी नमः इति क्षीरेण स्नापयामि।
तच्चित्रेण पवित्रेण स्वामी नमः समर्पयामि रमराम मल्लिकार्जुन स्वामी नमः विशेषण समर्पयामि या कुंकुर्यासि देवालया रागाया सरस्वती इंद्राणी मक्के सुमंगले दियं भदवते समय नमस्कार सौभाग्यमस्य त्वाया दास्तवजने हे भ्रमराम वासमे मल्लिकार्जुन स्वामी नमः इति कुंकुमोदकेन स्नापयामि तदंगा भस्मो वामदेवायमिति स्नानं शुद्धोदक स्नानं आपविष्टामय भवस्नान भैरनाय दृश्यते निरवश्रुतं भ्रमराभागमेत मल्लिकार्जुन स्वामी नमः इति शुद्धोदक स्नानं समर्पयामि ओम नमो जयमागुरुद्रावितो चक्षुषिता सहस्रशो वैशाखं हेण एवहे यावदर्पद नीलग्रीवो विलोहितः उदयनं गोपाल चन्दन चन्दन आर्यः उदयनं विश्वभूतान् दृष्टोपयादिनः नीलग्रीवायुध द्राक्षाय वीडुषे अयो ये असत्त्वानोहन्तेभ्यो नमः तदन्मनस्वभयोराग्नि ऊर्जा राष्ट्रदेवस्तेषु कराता भगवोप अवतत्य धनुष्टकं नोविषन् अनेशन्नस्येषु आग्रस्य सिंहति तया अस्मान् विश्वदस्तुलक्ष्मया परिभुज नमस्ते स्वामिदाय नामदाय दर्शने बाहुभ्यान्तम धर्मने परिते धर्मराहे द्रस्मान् नमस्ते भगवन् विश्वेश्वराय महादेवाय श्रीकाय त्रिपुरान्तकाय कालाय कालाग्रत्राय नीलकण्ठाय मृत्युंजयाय सर्वेभ्यश्च भो नमो नमो महादेवाय भो नमो नमो कन्ने ఉండాలి అయ్యగారు బండి నిత్యం ఒకటే చెప్పు అయ్యగారు నమో భగవాయ రుద్రాయ నమః శర్వాయ జపశుభతాయ నమో నీలగ్రీవాయ శితికంఠాయ నమః ప్రమజ్యాయ విత్తకేశాయ అంటే మూడు మూడు చెప్పు
ఓం శ్రీ లక్ష్మీ నారాయణ బ్రహ్మణ ఉమామహేశ్వర
బ్రాహ్మణేభ్యో నమో నమః శుభమస్తు. నీళ్ళ పాత్రను ఒకటి పెట్టాం మీ దగ్గర. ఆడవాళ్ళు తీసుకోండి నీళ్ళ పాత్రని, దాంట్లో ఒక పుష్పం వేసుకోండి. ఆ గ్లాసులో ఒళ్ళో పెట్టుకోండి అమ్మ విస్తరాన్ని. పుష్పం వేయండి నీళ్ళలో. అయ్యా మగవాళ్ళని ఆ తీర్థానికి పట్టినట్టుగా చేయబట్టండి. ఒక్కసారి చూపిస్తానండి. మనం ఎప్పుడు తీర్థం తీసుకున్నా ఈ చెయ్యి చూడండి ఒకసారి. ఈ 4 వేళ్ళంట జీవులు మనవట, దూరంగా ఉన్నవాడు పరమాత్ముడు. దీంట్లో నీవెవరు? ఈ అందరిలో నువ్వంటే నువ్వు, ఇది నువ్వు, ఇది పరమాత్ముడు. వీళ్ళతో కలుస్తావా, ఈయన దగ్గరికి వస్తావా? మనం ఏం చేయాలి? వీళ్ళతో కలిసేటంటే ఈయనతో కలవడం మంచిది. జీవాత్మ పరమాత్మతో లాక్ చేయండి. పరమాత్మను గట్టిగా పట్టుకోండి. వీళ్ళు పరమాత్ముడు, నువ్వు పరమాత్మను కట్టుకో. ఈ చూపుడు వేలుతో బొటన వేలు పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే ఏమైంది? తీర్థం కోసం సిద్ధంగా ఉంది. దీన్ని ఏమంటారంటే శంఖముద్ర. శంఖంలాగా ఉంటుంది, లేదా గోకర్ణం, ఆవు చెవులాగా ఉంటుంది. దీంట్లో నీళ్లు వేసి తాగితే శంఖంలో పోస్తే ఏమవుతుందండి? అంటే గుళ్ళో శంఖం అనుకుంటారు మీరంతా, కాదు. మీ చేతిలోనే శంఖం ఉంది. ప్రతిరోజు స్నానం చేయగానే సంధ్యావందనం చేసుకునే అలవాటు ఉన్నవాళ్ళు కానీ, దేవుడి దగ్గర పూజ చేసేవాళ్ళు కానీ ఇలా చేసుకొని 3 మార్లు నీళ్లు వేసి మంత్రించి తాగండి. మామూలుగా నీళ్లు మామూలుగా తాగేసుకుంటాం, మామూలు నీళ్ళే. ఈ ఆచమనం చేసేది మంత్రము జలం. దేశవాయ స్వాహ జనారాయణ మంత్రించాలి. ఫస్ట్ ఆ మంత్రం అప్పుడు తాగాలి. 24 మంత్రాలు ఉంటాయి. కేశవాయ టు శ్రీకృష్ణాయ నమః. ఇది సనాతన ధర్మంలో పుట్టిన ప్రతి మనిషికి వచ్చి ఉండాలి. 24 ఎప్పుడైనా సడన్ గా అడుగుతాం, నేను స్వామీజీ వారిని సడన్ గా మనం లేపు అడుగుతాం, చెప్పాలి. 24 మంత్రాలు అంటే కేశవాయ స్వాహ నారాయణ కృష్ణాయ నమః 24 నేర్చుకుని ఉంటే చాలు. రోజు ఒక్కసారి చదివిన 24 అక్షరాలతో ఉన్న గాయత్రి మంత్రం ఓం భూర్భువస్సుః. అది ఎవరు పడితే చదవద్దు, ఎట్లా పడితే అట్లా చెయ్యొద్దు. దాన్ని ఇప్పుడు రింగ్ టోన్లు, రివర్స్ టోన్లు అన్నీ అవే పెట్టారు, అలా పెట్టుకోకూడదు. గాయత్రి మంత్రం ఉపదేశం ఉంటేనే చెయ్యాలి. అందుకని గాయత్రి మంత్రం చేయకపోతే దాని ఫలితం ఎట్లా రావాలి అంటే కేశవనామాలు 24 చదివితే 24 లక్షల గాయత్రి జపం రోజు చేసినంత ఫలితం మీకు వస్తుంది. అందుకని హస్తం రక్షాయ తిరిగి వదిలిపెట్టండి. తాగండి 3 సార్లు. కేశవాయ స్వాహ, మళ్ళీ తాగండి. నారాయణాయ స్వాహ, 3వసారి తాగండి. మాధవాయ స్వాహ, 4వసారి చేయగలుగుకోండి. గోవిందాయ నమః. ఇప్పుడు మగవాళ్ళు గ్లాసు పుచ్చుకొని ఈ ఆడవాళ్ళకి ఆచమనం వేయండి. మన బొట్టు కూడా మగవాళ్ళకి ఎవరితో పెట్టించుకోరు, భర్తతోనే పెట్టించుకుంటారు అందరం. అంటే మనం కూడా మనకు తెలిసిన మనం తక్కువ చెప్పేవాళ్ళు లేక ఇప్పుడు ఆచమనం ఆడవాళ్ళకి వేయండి. హస్తం రక్షాల్య. మీరు స్వాహ అనందు మేము నమః అంటూ తాగాలి, మగవాళ్ళు స్వాహ అంటూ తాగాలి. కేశవాయ నమః, మాధవాయ నమః. మళ్ళీ చేయగలుగుకోండి. గోవిందాయ నమః. గ్లాస్ కింద పెట్టేయండి. విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీరాయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీరాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, పురుషాయ నమః, పురుషోత్తమాయ నమః, దోషాయ నమః, నరసింహాయ నమః, శివాయ నమః, రామచంద్రాయ నమః, వేంద్రాయ నమః, హరయే శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. 2 గిటాలు ఉన్నాయి కదా, మళ్ళీ లోపల ఉంటుంది. చచ్చ నాలుకని పైన టచ్ చేయకుండా రానే పప్ప పప్ప తత్తా దత్త పండ్లకి 4 కాలిస్తే రాదు. ఇంకా ఏ భాషలో హిందీ 130 అక్షరాలు పెట్టుకున్నా వేసుకునేవాడు. ఇవన్నీ రోజు ఇప్పటికి కూడా మనం నర్సరీ అయిపోయిందని వదిలేదు. రోజు చదివితే అవి కూడా మంత్రాలు రోజు చదువుకోవచ్చు. అంత ఎందుకంటే మన అక్షరాలు ఏంటంటే తెలుగు అక్షరాలు 50 ఏదో మార్పు తక్కువ ఇస్తాడు, 30 చేస్తాడేమో అస్సలు చెప్పట్లా. ఒకప్పుడు మన రాజ్యాలు కూడా 50 మన భారతదేశంలోని రాజ్యాలు చెప్పన్న దేశాల అంటే 56 దేశాలు ఉన్నవి అని. 56 దేశాల అక్షరాలు ఒకే ఒక భాషకు ఉన్నాయి, తెలుగు భాషకు ఉన్నాయి. ఆ తెలుగు వాళ్ళు అంత గొప్పవాళ్ళు. అందుకని శ్రీకృష్ణదేవరాయ లాంటి వాళ్ళు విజయనగర సామ్రాజ్యం చెప్పారు, దేశ భాషలందు తెలుగు ఒకట్లా. అది పద్యం ఉంది కదా, ఆ తెలుగు అంటే అంత ఇష్టం అని. నిన్న ఒక వీడియో వచ్చింది. తమిళనాడులో కంచి పీఠం ఉంటుంది. జగద్గురుడు జయేంద్ర స్వామి వారు
వాళ్ళు పెరియార్ దేవుడు అని పిలుచుకుంటారు. ఆ దేవుడిని వాళ్ళు వచ్చి అడిగారట, ఏమండి అది చేయలేదు ఇది చేయలేదు, అక్కడ స్నానాలు పెట్టుకోలేదు ఇక్కడ స్నానం చేయలేదు అంటే, నోరు శుద్ధిగా ఉంటే చాలా అన్నీ మంచిగానే ఉంటాయి అని తెలుగులో చెప్పాడు. తమిళ వాడు తెలుగు మాట్లాడాలి, ఎంత ఉన్న భాషాభిమానం వాడు ఆయన తెలుగులో చెప్పాడు. తెలుసుకోవాలి ఇలా చెప్పాడు. అందుకని నోరు చేతులు యజ్ఞేశ్వర భగవానికి ప్రతిష్టాప్య ఆనీయ మాత్రమే సాక్షిలోదగన్య చేతులు జోడించి అగ్నిదేవుడిని ప్రార్థన చేసుకోండి మనస్సులో. పూర్వ సప్త హస్తచతుష్యంగా సప్తజపో రెండు చేతులు వేడి చేసి కళ్ళకు అద్దుకోండి దూరం నుంచి. నీళ్ళ గ్లాసు ఆడవాళ్ళు తీసుకోండి, పుష్పంతో యజ్ఞమున్న అరుగుల మీద నీళ్లు చల్లండి. గ్లాసు కింద పెట్టేసి వెడిపూలు ఉన్నాయి మీ విస్తరాలలో, యజ్ఞగుండం పైన అక్కడక్కడ ఆడవాళ్ళు అలంకరణగా పువ్వులు పెట్టండి. నీళ్ల గ్లాసు మగవాళ్ళు తీసుకోండి. యజ్ఞగుండానికి 4 వైపులా బయట అవుట్ సైడ్ లో ఇలా గీతలాగా నీళ్లు చల్లండి 4 వైపులా. చుట్టూ ఒక రౌండ్ నీళ్లు తిప్పేసేయండి. దేవతమైన యథోపదేశం ప్రధానాధ్యావతి హృద్వా ఆద్యస్థాళీ మాదాయ జగద్వేక్ష గణోస్య వివేశధోమోస్య ధామ అనుషధమాల మాలే స్వస్వాహ సర్వక్షవ్యం సూక్ష్మమాగ్నో ప్రతిదత్య. మీ విస్తరాల్లో ఉన్న ధాన్యాలను అగ్నిదేవుడికి చూపించి ఒళ్ళో పెట్టుకోండి. ఔషధై సహా ఏకం మే త్రీణి చత్వారి ఏకం మే త్రీణి చత్వారి. సర్వయ్య గారి దంపతులు ఇద్దరు పేలాలు దీంట్లో పెట్టండి. కొన్ని 3 వేలతో 2 గింజలు వేయండి. ఓం శర్మత్యా ద్రవదాయాభిగాయ ప్రత్యభిగారేతి వాయువ్యాదాగ్నేయాన్నో ఇంద్రాయ స్వాహా ఏకం మే త్రీణి చత్వారి. కొండయ్య గారు పూర్వార్థే మధ్యే అగ్నయే స్వాహా ఇద్దరు దంపతులు పెట్టండి. దక్షిణార్థ పూర్వార్థే మధ్యే సోమాయ స్వాహా రుద్రాయ నమః సూర్యోస్తేర్య నమః ప్రత్యభిగామయతి యథోపదేశ ప్రధానాధ్యావతి హృద్వా యథాజ్ఞానతః. మా యజ్ఞం ప్రారంభమైంది. అగ్ని సంస్కారం జరిగింది. ఎంతసేపు అగ్నిదేవుణ్ణి ఆవాహన చేశాం. అయ్యా రండి, యజ్ఞం నిర్వహించబోతున్నాం. మాకు భగవంతుడికి మధ్యలో మధ్యవర్తిగా మీరు ఉండాలి. ఒకప్పుడు ఎప్పుడో పూర్వం అయితే మేము డైరెక్ట్గా వెళ్ళేవాళ్ళం. వైకుంఠానికి వెళ్ళాలంటే వెళ్ళిపోయేవాళ్ళం. ఇంకెక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళేవాళ్ళు. ఆ శక్తులు ఉండేవి మన వాళ్ళు. రాను రాను మన హైట్లు తగ్గిపోయాయి.
ఏమైపోయింది, మన పవర్స్ తగ్గిపోయింది. ఈ ఊరు నుంచి పక్క ఊరికి వెళ్ళాలంటేనే నడుమున్నప్పుడు ఒళ్ళున్నప్పుడు 2 రోజులు రెస్ట్. ఏది ఏసీ కార్లో లగ్జరీ కార్లో వెళ్తే నేను చెప్పేది ఏమ్మా ఎట్లా బండిలో మనకి ఇప్పుడు ఎక్కించారనుకోండి, మీరు ఎక్కినట్టు మేము మళ్ళీ రాము, తిరిగి అక్కడే పోతాం. అక్కడ యశోద అంటే మనం పలకరించి అప్పోలో యశోద ఆయన పలకరిస్తుంటాం. పిలుస్తుంటాయి. నేను అప్పుడప్పుడు చెప్తుంటానమ్మా, మనందరం పూర్వం అందరం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పుట్టేవాళ్ళు. ఎక్కడ పుట్టేవాళ్ళం? ఎప్పుడు సెలవులు వస్తే ఎక్కడికి వెళ్దామనిపించేది. ఇప్పుడు అందరు ఎక్కడ పుడుతున్నారు? ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుంది? ఎక్కువ అమ్మమ్మ వాళ్ళ ఇంటికంటే ఎక్కువ హాస్పిటల్కి వెళ్తుంటారు. అంటే ఎక్కడ పుట్టామో అక్కడికి ఊరికే జన్మస్థలం కదా, ఊరికే వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతా అని ఏడ్చేవాళ్ళు. ఇప్పుడు హాస్పిటల్కి పోతా, ఏదో ఏదో వస్తూనే ఉంటుంది. మొత్తం అందరం ఏదో ఒక వ్యాధులతోనే ఉన్నాము. ప్రతి ఇంట్లో ఒకప్పుడు దేవుడి ఫోటోలు, పెద్ద మనుషుల ఫోటోలు ఉండేవి. ఇప్పుడు ఎవరింటికి వెళ్ళా ప్రతి షీట్లు, టాబ్లెట్ల షీట్లు, టానిక్ బాటిల్స్, చెండు బాంబులు, మెట్రోప్లస్ బాంబులు, టైగర్ బాంబులు, శాస్త్రీ బాంబులు, ఇవన్నీ బాంబులు పెట్టుకొని అన్నీ పోవాలి, అందరం బాగుండాలి, ఆయుష్ అంతా బాగుండాలి. యజ్ఞాలు జరగాలి. యజ్ఞం వల్ల వచ్చేటువంటి లాభాలు అనంతమైనటువంటివి. ఇప్పటికీ అప్పుడో ఎప్పుడో ఇలాంటి పుణ్యాత్ములు ధర్మాత్ములు అప్పుడప్పుడు యజ్ఞాలు చేస్తున్నారు కాబట్టి ఆ మాత్రం వర్షాలు, ఆ మాత్రం ఆరోగ్యం, ఆ మాత్రం జీవితం పడుతుంది. వీళ్ళు కూడా కనుమరుగైపోతే మనం అందరం కనుమరుగైపోతాం. ఎంత స్వార్థం లేకుండా ప్రకృతిలో కలిపేసి అందరూ తీసుకోండి, అందరం బాగుందాం. పొగ పీల్చిన వాళ్ళందరూ సింహము, పులి, బల్లి, ఎలుక, ఏనుగు అన్నిటికీ వెళ్తారు. అన్ని బ్లెస్సింగ్స్ ఇస్తాయి. తప్ప ఈ దంపతులు యజ్ఞం చేశారు, దీనివల్ల మన ఆరోగ్యం బాగుంది, మాకు మంచి జరిగింది, మంచి గాలి పీల్చాం, యజ్ఞ ధూమం మాకు తగిలింది, వాళ్ళు మంచి ఉంటురుగా కానీ అవన్నీ ఆశీర్వదిస్తాయి. అందుకు యజ్ఞం చాలా మంచిది. అందున ఆ దేవతను ఆవాహన చేశాం, ఆయనకు ఇల్లు కట్టాం, అలంకరించాం. ఆయనకి డోర్ ఎప్పుడు కూడా పైన ఉంటున్నాం, సైడ్ పైన ఎగరగలుగుతాడు. ఆయన్ని నాగలి చాలు దున్ని, మీరు గీతలు గీసింది అదే, నాగలి చాలు దున్ని అక్కడ యజ్ఞం చేస్తే 100కి 100 ఫలితం. అందుకే నాగలి చాలు వేయించాడు, గీతలు వేయించి అక్కడ అగ్నిదేవుని ప్రతిష్ఠ చేయించి ఏ ద్రవ్యాలతో చేస్తున్నామో చూపించి మనం యజ్ఞం చేస్తున్నాం. స్వామ అన్నప్పుడు పేలాలు ఉన్నాయి కనుక ఈ 3 వేళ్లతో వేయాలి. భూమి వైపు అంటే భూమి మీద మనం ఉన్నాం, ఇలా భూమి వైపు చూపిస్తూ పట్టుకోవాలి. ఆకాశానికి చూపించాలి. పైన ఉన్నారు భగవంతుడికి, ఇలా భూమి వైపు నుంచి తీసుకొని నెంగి వైపు చూపించి ఆ పై నుంచే వేయాలి. ఇలా బోర్లించి వేయద్దు, ఇలా వేయాలి, ఇలా సమర్పించాలి, ఇలా విసిరేసినట్టు వేయాలి. స్వాహ అంటూనే వేయాలి. ముందు గణపతి హోమం జరుగుతుంది. శ్రీ గణేశాయ నమః అనుకోండి. వేసిన తర్వాత వేసేటప్పుడు స్వాహ అంటూ వేయండి. ఓం గణపతి కుంభరామహే కవిం కవీనామ ఉపశ్రవస్తవం గణపతి బీజాక్షరాలతో ఉన్న మూల మంత్రాలు ముద్గల పురాణము
శుభం అంటే గణపతి, లాభం అంటే లక్ష్మీదేవి, ఇద్దరు వస్తారు. అందుకనే మార్వాడీస్తూ శుభ్ లాభ్ అని రాసి పెడతారు. వాళ్ళు ఎప్పుడు కూడా లాభాల్లోనే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు. శుభ్ అంటే గణపతి, లాభం అంటే లక్ష్మి, స్వస్తిక్ అంటే అదే. అందుకని ఈ ఇద్దరు ఉండాలి. ఓన్లీ లాభం ఉంటే చాలండి అని అనుకునే వాళ్ళు కూడా ఉండాలి. లాభాలు బాగున్నాయి, అనంత కోట్లు సంపాదించాడు, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు గొడవలు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు అశుభ వార్తలే, ఎప్పుడు ఆరోగ్యాలు బాగుంటావు. ఓకేనా? కాదు కదా, శుభవార్తలు ఉంటారు. అది కొన్నాం, ఇది కొన్నాం, ఆపరేట్ అయింది, పిల్లలు పుట్టారు, వాహనం కొనుక్కున్నాం, ఫ్లాట్ కొనుక్కున్నాం, రిసార్ట్స్ కొనుక్కున్నాం, ఫామ్ హౌస్ కట్టావు, ఏవో శుభవార్తలు వింటూ మా వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు, స్టేట్ ఫస్ట్, శుభవార్తతో కూడి లాభాలు. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే స్వాహా. నరదృష్టి సంపూర్ణంగా తొలగిపోతుంది. నరభూతాలు, ఏడుపులు, మంత్రతంత్ర ప్రయోగాలు, దుష్ట ప్రయోగాలన్నీ మీ పైనుంచి వెళ్ళిపోతాయి. అంతేకాదు గణపతి విగ్రహంలోకి సంపూర్ణమైన ప్రాణశక్తులు దారిపోయబడతాయి. ఓం నమో గణపతయే స్వాహా. నమో గణపతయే స్వాహా. విఘ్న వినాశినే స్వాహా. శివసుదాయ స్వాహా. శ్రీమన్మూర్తయే స్వాహా. ఓం నమో గణపతయే నమో గణపతయే నమో ప్రమథపతయే నమస్తే లంబోదరాయ దంతాయ విఘ్నరాజే శివసుదాయ శ్రీమన్మూర్తయే నమో నమః. భద్రధాతు స్వాహా. నిశుశీల గణపతయే గణేశోత్తమో భగవత్ప్రథమంజనీనా ఈ జనాలే మహాభక్తమ్మ భవత్యుత్తమచ్చ స్వాహా. శక్తి గణపతయే ఇదం నమః. ఆదోని రక్షువంతో చిత్రంగా భూసంరోభాయ మహాభక్తి రక్షిణేన స్వాహా. వక్రతుండ మహాకాయ ఆదిత్యమానస్య నరదృష్టి దోష నివారణాయ స్వాహా. ఆదిత్యమానస్య నరదృష్టి జనదృష్టి దోష నివారణాయ స్వాహా. యజమానస్య నరఘోష నివారణాయ స్వాహా. యజమానస్య సర్వకార్యాణి సాధయ స్వాహా. యజమానస్య సర్వకార్యాణి సాధయ స్వాహా. శక్తి గణపతయ ఇదం నమః. అనేన గణపతి హోమేన సమస్తేన యజ్ఞేశ్వరార్పణమస్తు.
స్వామి వారికి నాగదేవతలకి హోమం జరుగుతోంది. ఈ మధ్యకాలంలో చాలా వింటున్నాం నాగదోషాలు, సర్పదోషాలు, కాల సర్పదోషాలు, కుజదోషము ఇత్యాదివన్నీ తొలగిపోతాయి. అలాగే నాగులకి సుబ్రహ్మణ్య స్వామికి సంపూర్ణ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. ఎందుకంటే ఈ సర్పదోషం అంటే చాలా చికాకులు చిక్కుముళ్లలో పడతాం. ఈ కాల సర్పదోషం పాండవులకి కౌరవుల వంశానికి పూర్తిగా ఉంది. అందుకనే సర్పదోషం ఉంటే ఏమేమి ఉంటాయో వాళ్ళకి ఉన్నాయి ఆ ఇబ్బందులు. సర్పదోషం కాల సర్పదోషం అంటే కళ్ళకి ఇబ్బంది. ధృతరాష్ట్రుడికి గాంధారిని తీసుకోండి, కడుగుందా లేదంటే ఈయనకి లేనే లేవు. ఏమంటే సంతానానికి ఇబ్బంది. గాంధారి సంతానం ఏంటో తెలుసుకోండి. గర్భస్రావం అయిపోయింది మీకు తెలుసు కదా, గర్భం భద్రం చేసుకుంది. పాండురాజు భార్యలిద్దరికి కూడా వాళ్ళ సంతానం గురించి ఇబ్బంది. అంతేకాదు అభిమన్యుడు, అర్జునుడి కొడుకు అభిమన్యుడు సంతాన నష్టం. చూడండి, తండ్రి బతుకుండగానే కొడుకు చచ్చిపోయాడు. భీముడు బతుకుండగానే ఘటోత్కచుడు చచ్చిపోయాడు. సర్పదోషం. ధర్మాత్రుడైన ధర్మరాజుని పాచిపోయాడు. మొత్తం పోగొట్టుకున్నాడు భార్యతో సహా. దశరథుడు చూడాడు, దశరథుడు. అంతేకాదు చాలా కష్టాలు, అజ్ఞాతవాసం, వర్తలు చేయాల్సి వచ్చింది. గుర్రాలని అశ్వశాలలో ఉండాల్సి వచ్చింది. నాట్య బృహన్నల తెలిసిన బృహన్నల మాత్రం కూడా వేయాల్సి వచ్చింది. చూడండి ఎంత కిందికి వెళ్ళిపోయారు. చాలా మంది అంటారు కదండి, మేము దేవుళ్ళు పూజిస్తామని చేస్తాం, మా దేవుడు దగ్గర నాకు ఎందుకు కష్టాలు. మన మాటలు పక్కనే ఉన్నాడు కృష్ణుడు. అలాగే వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఉన్నాడు. వీళ్ళకున్న బాధలుగా వీళ్ళు ఎక్స్ట్రా అంటే దేవుడు నాకు కొంచెం పెట్టాడంటున్నా, రొట్టె ఉంటే నాకు కొంచెం ముఖ్యమా, ఆ ఇంటికి అంటే కష్టంలో కూడా తోడు ఉంటాడు. దేవుడు గుర్తుపెట్టుకోవాలి. కర్మ ఫలం అనుభవించాలి. దానివల్ల ధర్మం దానికి ఉన్న మాలిన్యం పోతే ధర్మాంతరం అవుతావు. సర్వదోష జ్యోతిష్య వెళ్తున్నాను నేను ఆధ్యాత్మికంగా చెప్తాను. ఇదంతా వాళ్ళ వంశమే. చివరికి జనమే జైలు సర్పశాంతి చేస్తాడు. సర్పయాగం పాపం మొదట నిజమైన పాములే వేసి చేసేస్తాడు. అలా చేయడం మహాపాపం. ఇంకా సర్పదోషం జరుగుతుంది. పాపం అని ఈ విషయం చెప్పి ఎలా చేసుకోవాలో చెప్పి చేయించాడు. ఆ విషయం వల్ల వాళ్ళకి సర్పదోషం నివృత్తి. నేను ప్రధానమైనవే చెప్పాను, సమయం లేదని. హోమం చేస్తే ఈ కథ వింటే కూడా పూజలో కథ ఉంటుంది. గుర్తుపెట్టి వరలక్ష్మి వ్రతం చేస్తారనుకోండి, వరలక్ష్మి కథ ఉంటుంది. సత్యనారాయణ వ్రతం చేస్తే 5 కథలు ఉంటాయి. ఏదన్నా చేయండి, కథ లేకుండా నీకు కార్యక్రమం ఉంది. అప్పుడు నీకు విషయం అర్థమవుతుంది, ఆ దోషం పోతుంది. నాగదేవతాయ నమః, సుబ్రహ్మణ్యాయ నమః. ఓసారి నాగదేవతాయ నమః, ఓసారి సుబ్రహ్మణ్యాయ నమః అనుకుంటూ సమర్పణ చేయండి. ఓం నికృష్ణై సమాహితైః ఇంద్రాయాయ సహస్రేగో సుబ్రహ్మణ్యో 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 స్వాహా. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి నమో సర్వేభ్యో ఏ పృథివీ మనో నందీశ్వరాయ నమః అంటూ చేయండి. నందీశ్వరుడికి ప్రాణం పోసేటువంటి హోమం జరుగుతుంది. భగవద్భక్తులలో
రామభక్త హనుమాన్ మహా గొప్ప భక్తుడు, భక్త ప్రహ్లాదుడు, భక్త మార్కండేయుడు, వీళ్ళందరూ మన 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 గ్యాంగే, మనందరం భక్తులమే కదండి. మనకి లీడర్లు వీళ్ళంతా, వీళ్ళలా ఉండాలి. నందీశ్వరుడు ఎంత భక్తుడో తెలుసా అండి? మీరు నందీశ్వరుడిని చూస్తుంటారు ప్రతి శివాలయంలో. ఆయన ఏం చేస్తుంటాడు చెప్పండి? అక్కడ కూర్చొని తదేకంగా శివుడి మీద దృష్టి పెడతాడు. అక్కడికి వెళ్ళి కొమ్ముల మీద చేయి పెట్టాలి, దాంట్లోంచి చూడాలి, అక్కడ నివరాలి, ఇవి చేస్తున్నాం. అంతేకాదు అలా చూడాలి కరెక్టే. దానివల్ల ఏం నేర్చుకోవాలి అంటే ఆయనలాగా దేవుడి మీద దృష్టి పెట్టడం నేర్చుకోవాలి. నువ్వు జీవధ్వజస్తంభము అంటారు, వైష్ణవులు అయితే వేరము అంటారు. అందుకని మీరు ఉత్సవం చేయాలి అంటే అక్కడికి వెళ్తారు, అక్కడ బలి పెడతారు, అక్కడే ఉంటారు. ఒక రోజు కంటే మించి చేస్తే ధ్వజారోహణం కూడా చేస్తాం. మనం ఒక్క రోజులే కాబట్టి చేయట్లా. ఇంకా ఈ రోజు తీయడానికి 3 రోజులు ఉంటే దాన్ని ధ్వజారోహణం చేసి ధ్వజ ఆపలు తీసేస్తాం. అలాగే అందరి ప్రాణం అక్కడ ఉంటుంది. అందుకని ధ్వజస్తంభాలు తగలాలి, విగ్రహాలు తగలదు. అంతేకాదు ఎవరైనా అంటే మయూర ధ్వజుడు అని ఒక మహారాజు. కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజు రాజు అయిన తర్వాత రాజ్యం నడుస్తూ ఉన్నప్పుడు ధర్మరాజు కంటే ఎక్కువ ఈయనకు పేరు వస్తుందట. ఎవడరా ఈ మయూర ధ్వజుడు అని వీళ్ళకి డౌట్ వచ్చింది. బాగా దానాలు ధర్మాలు, బాగా యజ్ఞాలు యాగాలు బాగా చేస్తున్నాడు. కృష్ణుడు ధర్మరాజు ఇద్దరు బయలుదేరారు. సంగతి ఏంటో చూద్దాం. వేషాలు రూపాలు మార్చారు, బ్రాహ్మణ రూపంలోకి మారిపోయారు. అందరి లైన్లో వీళ్ళు కూడా నిలబడ్డారు దానం కోసం, భిక్ష కోసం. అందరూ అవుతున్నారు. వీళ్ళ టైం వచ్చింది. మయూర ధ్వజుల దగ్గర ధ్వజ పెట్టారు. అయ్యా భౌతి దీక్షాలు ఏం కావాలయ్యా, మీరు కొత్త వాళ్ళలా ఉన్నారు, ఏదైనా ఇస్తారా? ఏదైనా ఇస్తానండి, దాంట్లో ఏం ఇబ్బంది లేదు, అడగండి. ఏం లేదయ్యా, మేము పెద్ద యాగం చేస్తున్నాం దేవరకొండలో 21వ సంవత్సరం రోజు నా యొక్క గుళ్ళోనే. బ్రాహ్మణ రూపంలో ఉన్నారు, మహాయాగం చేస్తున్నాం. అక్కడికి అన్నీ ఉన్నాయి కానీ ఒక మనిషి శరీరంలో సగ భాగం కావాలి యజ్ఞంలో వేయడానికి. మీ శరీరంలోని కుడి పక్క భాగం కావాలి మాకు. అదే భాగ్యం తీసుకోండి. అలా ఎలా ఉంటుంది? మీ ఆవిడ మీ అబ్బాయి రంపం పెట్టి కొయ్యాలి. ఎంత బాగండి, వాళ్ళ భార్య కొడుకు పోయాలి, బంగారు రంపంలో పోయాలి. తెచ్చేసుకున్నారు పాపం. భార్య కొడుకు వచ్చారు, తల మీద పెట్టారు, కట్ చేయడం మొదలు పెట్టారు. ఆగండి అన్నారు మళ్ళీ ఇద్దరు. కళ్ళలోంచి నీరు రావద్దు, నీరు వస్తే శరీరం పనికి రాదన్నారు. ఎంత కష్టం అండి. సరే అన్నాడు, వస్తున్నారు ఇక్కడ దాకా వచ్చింది. ఎడమ కళ్ళలోంచి నీటి చుక్క పెట్టవచ్చు. స్టాప్ నాకు అక్కర్లేదన్నారు. ఏంటి స్వామి ఎందుకు పరీక్ష పెడుతున్నారు? మీకు కావాల్సింది ఇక్కడి పక్క శరీరం కదా, దాంట్లోంచి రాలేదు, తీసుకెళ్ళండి. ఇది కూడా ఎడవలేదు, బాధపడుతోంది. ఈ పక్క శరీరం యజ్ఞానికన్నా వెళ్తోంది. ఈ శరీరం వ్యర్థమైపోతుంది, దీనికి ఏ పుణ్యము లేదని బాధపడుతోంది. అంటే అందరి కళ్ళలో నీళ్ళు వచ్చాయి. చివరికి కృష్ణ పరమాత్ముడికి, ధర్మరాజు కూడా నీళ్ళు వచ్చాయి. నిజరూప దర్శనం ఇచ్చారు వాళ్ళకి. ఆపండి అన్నారు. మేము ఎవరమో కాదయ్యా, సాక్షాత్తు నేను శ్రీకృష్ణ పరమాత్ముని ధర్మరాజు, నేను పరీక్షించవచ్చాము, పరీక్షలు నెగ్గావు అని ఆ రమ్మని తీసి ఆ బాధనంతా తీర్చేసి, మయూర ధ్వజ నీవు ఈ యొక్క ఎప్పటికీ నీ కీర్తి నిలబడి ఉండేటట్టు వరమిస్తున్నాను. మరుజన్మలో నువ్వు ఏ దేవాలయం కట్టినా దేవాలయం ముందు ధ్వజస్తంభమై మయూర ధ్వజ నువ్వే ధ్వజస్తంభమై ఉండు కాక నీకు నమస్కారం గొప్ప కీర్తి, అంత గొప్పది. ధ్వజస్తంభం అంటే ఇది దేవతలందరి ప్రాణం ఉంటుంది. మయూర ధ్వజ చెప్పండి, ఎప్పుడు చెప్పండి. प्रबोधाय श्री विद्युदानंद गुरवे नमः। సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మకు నమస్కరించుకుంటూ తెలుగు జాతికి ఆధ్యాత్మిక జ్ఞాన శిక్షణ ప్రసాదించిన సద్గురు మహర్షి మలయాళ స్వామి వారికి ప్రణామాలు చేస్తూ ఈ ప్రాంతం యందు విశేషమైనటువంటి ఆధ్యాత్మిక ప్రచారం గావించి అందరినీ ఆధ్యాత్మికంగా చైతన్యవంతులుగా చేసినటువంటి మహనీయులు
మరోమలయాల స్వామి మిగుదార్పితులు శ్రీ శ్రీ నిత్యశుద్ధానగిరి స్వామి వారు వారి యొక్క శ్రీచరణములకి శిరస్సు సమర్పితంగా నమస్కరించుకుంటూ ఆలయ అధిష్టాన దేవతలకి ప్రణామాలు చేస్తూ వేదికపై విరాజమానమైనటువంటి శ్రీ రేవల్లి రాజశర్మ గారు, పానగంటి మల్లయ్య గారు, ఈ సభ యందు ఉపస్థితులైనటువంటి భక్త మహాశయులందరికీ కూడా హృత్పూర్వకంగా ఓం నమో నారాయణాయ స్మరణలు తెలియజేస్తూ ప్రియాత్మ బంధువులారా, మరి స్వామివారి ద్వారా సుమారు 21 సంవత్సరాల పూర్వం గీతామందిర నిర్మాణం జరగాలి అని ఒక బీజం చేశారు స్వామివారు. ఆ బీజం పెరిగి పెద్దదై శాఖోపశాఖలుగా ఈరోజు ఇంతటి రూప ఫలాన్ని, మనకి ఆధ్యాత్మిక ఫలాన్ని అందించింది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా తలపు చేసినటువంటి వారు మెట్టపల్లి సర్వయ్య గారు. మరి వారు కూడా ఇంకో ఈశ్వరుడు వారికి సంకల్పం కలిగజేశారు వార్షికోత్సవం నిర్వహించాలని. మరి వారు ఈ విధంగా ముందుకు వచ్చి నిర్వహణ చేస్తున్నందుకు వారికి కూడా ఆశీర్వాదం ఉండాలని ఆకాంక్షిస్తూ, మరి గీతా మందిర 21వ వార్షికోత్సవం మామూలుగా ప్రతి ఆలయానికి నిర్వహించే వార్షికోత్సవ కార్యక్రమాలు వేరుగా ఉంటాయి. గీతా మందిరానికి ఎలా ఉంటాయంటే అక్కడ ఖచ్చితంగా గీతా పారాయణం ఉండాలి, గీతా హవనం ఉండాలి, శ్రీమద్ భగవద్గీతపై ప్రవచనం ఉండాలి అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆనవాయితీ. దాన్ని అనుసరించి ఇక్కడ మనం గీతా ప్రవచనం కొద్ది సమయం ఉన్న దాంట్లో చేసుకునే ప్రయత్నం చేద్దాము. మరి శ్రీమద్ భగవద్గీత మరి ఎలాంటిది? గీత యొక్క ఆరంభంలో మనం చెప్తాం, అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని అని ఆరంభంలో చెప్తాం. భగవద్గీత ఎలాంటిదంటే అద్వైత అమృత వర్షిణి, అద్వైతామృత ధారలను వర్షింపజేసేటటువంటిది శ్రీమద్ భగవద్గీత. కానీ ఈ రోజు మనం చూస్తే భగవద్గీత ఏమైపోయిందంటే అమృత గీత కాస్త మృత గీతన అన్నట్లు కొంతమంది వ్యక్తులు చేస్తూ ఉన్నారు. ఎవరైనా మృతులైనట్లయితే అక్కడ ఏం వినిపిస్తారు? జాతస్య ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టిన వారికి మరణము తప్పదు, మరించిన వారికి తిరిగి మళ్ళీ పుట్టుక తప్పదు అనేటటువంటి శాసకులు వినిపిస్తూ ఉంటారు. కానీ అది మృత గీత కాదు, అమృత గీత. మళ్ళీ తల్లి గర్భంలోకి ప్రవేశించకుండా జన్మరాహిత్యం, ముక్తి మోక్షాన్ని అందించేటటువంటి గొప్పమైనటువంటిది శాస్త్రం, గీతా శాస్త్రం. అందుకే మనకి భగవద్గీతలో కూడా ఈ అమృతం అనే శబ్దాన్ని కలుసుగా భగవానుడు ప్రయోగం చేశారు. సోమృతత్వాయ కల్పతే భగవద్గీత 2వ అధ్యాయంలో చెప్తారు. అదేవిధంగా 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏదో ధర్మ్యామృతం, ఎవరైతే ఈ ధర్మ్యామృతమైనటువంటి భక్తుల యొక్క లక్షణాలు పాటిస్తారో వాళ్ళన్నీ పొందుతారు అనేటువంటి విషయాన్ని కూడా 12వ అధ్యాయంలో తెలియజేస్తారు. కాబట్టి ఏమిటంటే అమృత ప్రదాయి, అమృతత్వం అంటే ముక్తి మోక్ష దాన్ని అందించేటటువంటిది. కాబట్టి ఈ భగవద్గీతను మనం ఏ చోట ఉపయోగించాలో కాస్త ఆలోచించాలి. విషాదకరమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు అక్కడ విషాదంతో కూడుకున్నటువంటి గీతారాధన చేస్తే సరిపోదు. అక్కడ ఈ గీతని ఇదంతా ఆలోచించేసి దాని యొక్క ఖ్యాతి, గౌరవాన్ని దక్కించే ప్రయత్నం కొందరు అధికంగా చేస్తూ ఉన్నారు. దీన్ని కూడా కాస్త దృష్టిలో ఉంచుకోవాలి. అదేవిధంగా మరి శ్రీమద్ భగవద్గీత ఏకవింశతి వార్షికోత్సవం, ఏకవింశతి 21. మరి 21 సంవత్సరాల తర్వాత వార్షికోత్సవం జరుగుతుంది. ఏకవింశతి సంఖ్య గురించి మనం భాగవతంలో ఒకసారి చూసినట్లయితే భగవంతుడు ఎన్ని అవతారాలు స్వీకరించాడు? ధర్మోద్ధరణకు, భక్త జన ఉద్ధరణకు అంటే ఏకవింశతి అవతారాలు స్వీకరించాలి భాగవతంలో వస్తుంది. 10 దశావతారాలు దత్తాత్రేయ స్వామిగా, నారద మహర్షిగా ఇలా 21 అవతారాలు వారు స్వీకరించారు. కాబట్టి దానికి సంకేతంగా మరి 21 వార్షికోత్సవం అందాక మనం చూసినట్లయితే మరి యాదృచ్ఛికంగా దినాంకం తేదీ ఎలాంటిది అంటే ఈరోజు దినాంకం ఏంటంటే 18. మరి 18 అంటే భగవద్గీతలో అధ్యాయాల సంఖ్య 18 ఉంటాయి. మహాభారతంలో ప్రధాన పర్వాల సంఖ్య 18 ఉంటాయి. ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం 18 పర్వాలు ఉంటాయి. అదేవిధంగా మహాభారత యుద్ధంలో పాల్గొన్న అక్షౌహిణీల సంఖ్య ఏంటంటే 18 అక్షౌహిణీల సైన్యం పాల్గొనమైనది. అదేవిధంగా మరి భక్తుడు అయినటువంటి వ్యక్తి భగవంతుని పొందాలి, ముక్తిని పొందాలంటే దానికి ఏం చెప్పారు పరిష్కార మార్గం అంటే వరాహ పురాణాంతర్గత గీతా మహాత్మ్యంలో యోష్టాదశ జపేదీన్యం నరో నిశ్చల మానసః జ్ఞాన సిద్ధి సలభతే తతో
ఆవిర్భవించింది. మరి యుద్ధంలో ఆవిర్భవించింది భగవద్గీత. మానవ జీవితం కూడా ఏమిటంటే ఒక యుద్ధంలాగే. యుద్ధం అంటే ఇప్పుడు సాధకుడు ఉన్నాడు, ఏదో చక్కగా పద్మాసనం వేసుకొని కూర్చొని గురువు గారి ద్వారా మంత్రోపదేశం పొందినా కదా ఒక జపమాల తీసుకొని 108 సార్లు ఒక ఆవృత్తి చేద్దాం అని కూర్చుంటాడు. కూర్చుంటే మనస్సులో ఏమవుతుంది? యుద్ధం ప్రారంభం అవుతుంది, సంఘర్షణ అనేది ఆరంభం అవుతుంది. ఈ సాధకుడేమో భగవంతుని ఎందు కానీ ఆ మంత్రం ఎందు ఉన్నటువంటి అక్షరాల ఎందు కానీ మనస్సును నిలపాలని ఇతడు ప్రయత్నం చేస్తాడు. కానీ మనస్సు ఎక్కడ తీసుకెళ్తుంది? ప్రపంచం వైపు. మనస్సు అనేది ప్రపంచం వైపు వెళ్తూ ఉంటుంది. ఆ రెండింటి మధ్య జరిగేదే ఘర్షణ. ఎవరికి బలం ఎక్కుంటే వాళ్ళు విజయాన్ని పొందగలుగుతారు. కాబట్టి యుద్ధంలో ఆవిర్భవించింది. మరి భగవద్గీత ఎవరికి అవసరం అంటే ఎవరైతే సంఘర్షణకు గురి అవుతున్నారో వాళ్ళందరికీ కూడా భగవద్గీత అవసరమే. అర్జునుడు కూడా ఒక సంఘర్షణకు గురి అయినాడు. ఆయన యుద్ధం చెయ్యాలనేది సంకల్పం చేత ముందుగానే సంసిద్ధుడై పాశుపతాస్త్రం మొదలైనవన్నీ కూడా పొంది యుద్ధ రంగంలోకి వెళ్ళి నేను యుద్ధం చెయ్యను అని చెప్తున్నాడు. అది ఎలాగుంది అంటే సమంజసంగా లేదు. మరి భగవద్గీత ఏం చేసింది? కర్తవ్య మార్గం నుండి ఎవరైతే పక్కకు తప్పుకున్నారో అతనికి సరి అయినటువంటి జ్ఞానాన్ని అందింపజేసి తిరిగి మళ్ళీ కర్తవ్యాన్ని నిర్వహించేటట్లుగా చేసినటువంటిదే శ్రీమద్ భగవద్గీత. అర్జునుడు నయోత్స్య ఇది మన్యసే నయోత్స్య అంటే నేను యుద్ధం స్వామి మీరు ఏకంగా చెప్తే మీ యొక్క వచనం ఆజ్ఞానుసారం నేను బద్ధుడని తప్పకుండా నేను మీ యుద్ధం కానీ మొదలైన అన్ని కర్మలు కూడా చేస్తాను అని చెప్పాడు. కర్తవ్యం నుంచి పక్కపోయినటువంటి వ్యక్తిని తిరిగి మళ్ళీ కర్తవ్య పథంలో నిలిపినటువంటిదే శ్రీమద్ భగవద్గీత. అదేవిధంగా మానవుడు ఉన్నతిని పొందాలంటే ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. అన్ని గ్రంథాలు చదవాలంటే అసలు ఒక గ్రంథం చదివి కూడా చాలా అరుదైపోయింది. చాలా కాలం ఒక గ్రంథం చదవాలని కూడా సమయం ఎవరికి లేకుండా అయిపోయింది. వివిధ రకాలైనటువంటి కార్యకలాపాలు రకరకాలుగా అన్ని కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఏ గ్రంథం చదివితే మనిషి పుణ్యాన్ని కానీ ముక్తిని కానీ పొందగలుగుతాడు, జ్ఞానాన్ని పొందగలుగుతాడంటే ఒక శాస్త్రం మీరు పట్టుకుంటే చాలు అని మనకి స్కాంద పురాణాంతర్గత గీతా మహాత్మ్యంలో ఒక శ్లోకం వస్తుంది. ఏంటంటే హిమన్యై శాస్త్ర విస్తరై స్వయం పద్మనాభస్య ముఖ పద్మ శ్రీకృత అన్యై శాస్త్రై వేరే శాస్త్రములతో నీకు పని ఉంది. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖాల కింద నుంచి వెలువడినటువంటి శ్రీమద్ భగవద్గీత అనేటటువంటి లేదంటే దాని ఒక్కదాన్ని మీరు పట్టుకున్నట్లయితే వేరే శాస్త్రాలతో మీకు అవసరము పని అనేది లేదు అని చెప్పడం కూడా జరిగింది. అయితే మనం బాగా ఆలోచించాల్సింది ఏంటంటే శ్రీమద్ భగవద్గీత అలాగే నిర్మాణం చేశాం. నిర్మాణం ఎలా జరుగుతుంది? ఇటుక మీద ఇటుక పెట్టి సిమెంట్ ఇసుక నీళ్లు మొదలైనవన్నీ ఉపయోగించి ఒక మేస్త్రి ఉంది. దాన్ని చేసినప్పుడు మధ్య నిర్మాణం అయింది. అట్లాగే నిర్మాణమైన మందిరంలోకి రోజు మనం ప్రవేశించి దర్శనం చేసుకొని మన ఇంటికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. సో ఈ రోజు మనం గీతా మందిరంలోకి వస్తే మనలో కూడా ఏమవ్వాలంటే ఒక నిర్మాణం అవ్వాలి. ఏ నిర్మాణం అవ్వాలి అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో చెప్పినటువంటి భక్తుడి లక్షణాలు, స్థిర ప్రజ్ఞ లక్షణాలు, జ్ఞాని లక్షణాలు ఇవి కూడా ఒక్కొక్క ఇల్లుగా పెట్టిన మందిరం ఎలాగైతే సంపూర్ణమైందో మనలో కూడా ఏదో కొద్ది రోజులుగా ఒక సంవత్సరానికి 2 ఏళ్ళగా 3 ఏళ్ళగా మనలో కూడా కొన్ని దుష్ట సంకల్పాలు కానీ చెడు ఆలోచనలు చెడు అలవాట్లు అయితే వాటిని కూడా మనం నిర్మూలన చేసుకొని మంచి అలవాట్లను కూడా మనం ఇటుకపై ఇటుక పెట్టినట్టు మనలో మనం నిర్మాణం చేసుకోవాలి. వ్యక్తి నిర్మాణం కూడా జరగాలి. కాబట్టి మందిరానికి వచ్చినప్పుడు ఈ లక్ష్యాన్ని కూడా మనం కాస్త గమనించాలి. అదేవిధంగా మరి భగవద్గీత ఏం చెప్పిందంటే 700 శ్లోకాలు చెప్పడం జరిగింది. ఎన్నో విషయాలు ఉన్నాయి దాంట్లో. కర్మకు సంబంధించి, భక్తికి సంబంధించి, జ్ఞానానికి సంబంధించి అన్ని విషయాలు కూడా చెప్పారు. అయితే మరి వేదవ్యాస
అందరూ ధర్మరాజు తీస్తూ ఉంటారు. ధర్మరాజు చేసినటువంటి పని వల్ల మేము అడవుల పాలన అవ్వాల్సి వచ్చింది. ఇలాగా చెట్టు కింద పడుకోవడం, కాయలు తినడం, ఇలాగా రకరకాలైనటువంటి కష్టాల పాలు అవ్వాల్సి వచ్చింది. మీరు సరిగ్గా నడుచుకున్నట్లయితే ఈ విధమైనటువంటి కష్టం మనకు వచ్చేది కాదు కదా అని వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటారు. బాధపడినప్పుడు ధర్మరాజు గారు చెప్తారు, ఆయన మనకి కష్టాలు వచ్చినాయంటే దానికి కారణము నేను నువ్వు కాదు, ఎవరు చేస్తున్నటువంటి కర్మను అనుసరించి వారికి కష్టాలు నష్టాలు అనేవి వస్తూ ఉంటాయి అని ధర్మరాజు గారు తెలియజేస్తారు. కాబట్టి ఈ సుఖ దుఃఖాలైన సమంగా ఉందనేటువంటి విషయం భగవద్గీత మనకి తెలియజేస్తుంది. అట్లాగే భక్తి చట్టంలో భక్తి గురించి, జ్ఞాన చట్టంలో జ్ఞానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగింది. మరి మొత్తం భగవద్గీత మనం చూసినట్లయితే ఏకశ్లోకి భగవద్గీత ఒకటి చేస్తారు. ఏకశ్లోకి అంటే ఒకే శ్లోకంలో భగవద్గీత అంతా కూడా తెలియజేస్తారు. అది ఏమిటంటే ఎక్కడ యోగేశ్వర కృష్ణం ఎక్కడ పార్తో ధనుర్ధర తత్ర శ్రీ విజయో ధ్రువాని నిర్మలింపం అనేది ఏకశ్లోకి భగవద్గీత. మొత్తం భగవద్గీత చదవడానికి అవకాశం లేకపోతే కనీసం ఈ ఒక్క శ్లోకాలైనా చదివినట్లయితే ఏకశ్లోకి గీత అని మనకి శాస్త్రకారులు నిర్ణయించారు. మరి ఎక్కడ విజయం ఉంటుంది? భగవద్గీత ఎవరు విన్నారు అంటే ధృతరాష్ట్ర మహారాజు గారు వింటూ ఉంటారు. ఎవరు చెప్పారు భగవద్గీతను? సంజయుల వారు చదువుతూ ఉంటారు. ధృతరాష్ట్ర మహారాజు గారు ఏమిటి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుష్వ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలోకి నా కుమారులైనటువంటి దుర్యోధనులందరూ ప్రవేశించారు. పాండరాజు గారి కుమారులైనటువంటి ధర్మరాజు, భీముడు, నగరుడు మొదలైన వాళ్ళందరూ ప్రవేశించారు కదా, మనకి ఏమైంది ఏమిటి అని ఆయన ప్రశ్నిస్తారు. దానికి సమాధానంగా సంజయుల వారు చదువుతూ ఉంటారు. అలా ధృతరాష్ట్ర ఉవాచతో భగవద్గీత ఆరంభమైంది. ఎవరి ఉవాచతో భగవద్గీత సమాప్తమైంది అంటే సంజయ ఉవాచ. ధృతరాష్ట్రుని ప్రశ్నతో ఆరంభమై సంజయుల వారి యొక్క సమాధానంతో భగవద్గీత పూర్తయింది. ఇది మనం చూసినట్లయితే మరి ఆరంభం కూడా ఎలాగైందంటే ధర్మ అనే శబ్దం చేత ఆరంభమైంది భగవద్గీత. మరి వీటిలో అధిపతి ఈశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు. ఎక్కడ యోగేశ్వర కృష్ణ ఎక్కడ పార్తో ధనుర్ధర, ఎక్కడైతే ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఉన్నాడో నువ్వు అడిగావు కదా ప్రశ్న ఏమిటి అంటే యుద్ధం చేశారా ఏం చేశారా అని అంటున్నావు కదా, యుద్ధం యొక్క ఫలాన్ని కూడా నేను నీకు చెప్తున్నాను అని సంజయ్ వారు తత్ర శ్రీ విజయ, అక్కడే విజయం, అక్కడే సంపద, అక్కడే ఐశ్వర్యం అన్నీ కూడా ఉంటాయి అని చెప్పాడు. మరి ఇప్పుడు యుద్ధం జరగడానికంటే ముందే సంజయ్ వారు ఏం చేశారంటే ఒక తీర్పు చేశారు. ఏమని చేశారు? ఎక్కడైతే శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడో అక్కడే విజయం అనేది వస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు లేని చోట విజయం అనేది రాదు. అంటే ఈ పురాణాలు లోకంలో ఎంతో మంది జరుపుతూ ఉంటారు. సామాజిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు రకరకాలైన జరుపుతూ ఉంటారు. అయితే మరి కాల నియమం కూడా మనకు అవసరం. కాల నియమం తప్పినట్లయితే మొత్తం అంతా కూడా మరి అసాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. ఒక గురువు గారు ఉపన్యాసానికి ఆహ్వానిస్తే మంచిగా ఆ గ్రామానికి వెళ్ళడానికి ఆయన రైల్వే స్టేషన్లో కూర్చున్నాడు. భాగవతులపై 7 రోజులు ప్రవచనం చెప్పాలంటే మంచిది ఆయన వస్తానని రైల్వే స్టేషన్లో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఏంటి ఇండియన్ రైల్వే సిస్టమ్ ఐఆర్సీటీసీ అంటారు కదా, ఇదే ఇండియన్ రైల్వే సిస్టమ్. ఆ గురువు గారు కూర్చున్నారు. అందరూ ప్రయాణికులు టికెట్ కొనుక్కున్నారు. అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ గురువు గారి దగ్గర శిష్యుడు ఆయన చక్కగా ఎగురుతూ ఉన్నాడు. ఏమిటి అని ఇతరులు ఆరాధిస్తే నేను వెళ్ళాల్సిన ట్రైన్ 2 గంటల ముందు వచ్చింది, నేను వెళ్ళాల్సిన ట్రైన్ 2 గంటల ముందు వచ్చింది అని ఆయన ఎగురుతున్నాడు. ఒరే బాబు, అసలు ముందే ఇండియన్ రైల్వే సిస్టమ్ అంటే అసలు సమయానికి రావడమే గగనం, అందులో ముందు రావడం ఏంటిరా బాబు అని అడిగాడు. ఏమంటే శుక్రవారం ఆశీర్వదించడం జరుగుతుంది. గోవింద్ శ్రీనివాస్ గారు, లలిత గారు కూడా రావాల్సిందిగా మనవి. చాలా మంది భక్తులు పాల్గొనాలని మనసు. ఇప్పుడు వచ్చినట్లయితే మా ఇంటికి కూడా రావాలని కోరుతున్నాను. అందరి ప్రశ్న ఉంటుంది.
ముందుకు పట్టుకోండి. మనం వెనక్కి జరిగితే యజ్ఞ దంపతుల దగ్గరికి రండి. ఇవన్నీ తీరా अपरिवाराय वायुधाय सवाहनाय एकवाहनाय महाबुधावतीर्मेदाय इदवक्षये महापूर्णाहुतिं समर्पयामि स्वाहा। बोलो यज्ञ भगवान की ओम सवर्धाराय हो मेधारा शिवाय शाओ हे गुरुदेवा एव मेधारा मुष्किलो के बिनो मानो विश्वराज्य जो हे रामाज्य के जो तारा ए देवा के जो वरुणे जो नामावि सवर्धारा गामाने मावरुणे ओम ना देव हो रे ने भगवंता मदान विषय देवा तो प्रभात हो मामा यो के मनो निश्चय मधुर निश्चय मधुक्षा मधुदिशा मधुदे देवे द्वार मध्य सोचन्या अभिषेक ब्रह्मा देवा के लोभाई देवो ओम शांति शांति शांति। बोलो यज्ञ भगवान की आड़वाड़ी यज्ञंలో సమర్పించేయండి. చుట్టూన్నది పక్కన పెట్టండి. చుట్టూన్నది ఇంటికి తీసుకెళ్ళడానికి చుట్టూ వెళ్ళి అక్కడ దేవుడికి సమర్పణ చేయండి. అందరూ కూడా ఈ గంతులు ప్రదక్షిణ చేసి కుంభాభిషేక కార్యక్రమానికి వెళ్ళాలని కూడా ఆ కార్యక్రమం అందరికీ కూడా దయచేసి పూర్ణావతి కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈ కార్యక్రమంలో హైమావతి హైదరాబాద్ గారు, శ్రీ నీల భిక్షమయ్య గౌరవపతి భిక్షమమ్మ దేవరకొండ గారు, శ్రీ చిలుకూరి గోవింద్ గౌరవపతి శోభ దేవరకొండ గారు, కాచరాజు గారు, మరి వీరందరూ కూడా ఈరోజు కళ్యాణ మండప నిర్మాణానికి భాగస్వాములైనారు. 1,11,116 రూపాయలు ప్రకటించారు. అందులో మహిమాన్వితమైనటువంటి ప్రాప్తం మరి ఇక్కడ నిత్యం మన లలిత శాస్త్రనామార్చన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతం ఎంతో మహిమాన్వితమైనటువంటి ప్రాంతంగా భావిస్తూ పురాతనమైన దేవాలయం మరి దేవాలయ ప్రాంగణంలో మహిళలు తల్లులంతా రావాలి. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొందండి. ఓం నమః శివాయ.
తులసి వదిలేసే ఇటు నమ శివ అది అన్నా